సోషల్ మీడియాలో #తెలంగాణ లవ్స్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్కు తెలంగాణ పట్ల ఉన్న అభిమానం ఏంటో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు జన సైనికులు. పవన్ తెలంగాణలో చేసిన కార్యక్రమాలు, తెలంగాణ పట్ల పవన్కున్న కమిట్మెంట్ ఏంటో ఎక్స్ వేదికగా పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. పవన్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, చూసాం రీసెంట్ గా కోనసీమలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని జనసేన క్లారిటీ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించి ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు? సో ఇప్పుడు తెలంగాణ లవ్స్ పవన్ కళ్యాణ్ చాలా ట్రెండ్ అవుతోంది. ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, అందులో ఏం చెప్తున్నారు? సతీష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏదైతే ఇటు కోనసీమ ప్రాంతంలో అటు రాజధాని నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కోనసీమకు జరిగినటువంటి నష్టాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అక్కడ నేరుగా కూడా అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితుల్లో తెలుసుకునేందుకు నేరుగా కూడా పవన్ కళ్యాణ్ అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ముఖాముఖి నిర్వహించాలి. అక్కడ రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా కూడా ఆ రైతులతో మాట్లాడితే తప్ప అక్కడ ఉన్నటువంటి ఒక పరిష్కారం దొరకదు అనేటువంటి ఒక విధానానికి, ఆ ఆలోచనకి కూడా పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక చూస్తే అక్కడ కోనసీమలో జరిగినటువంటి నష్టం ఏదైతే శంకర్ గుప్తం డ్రైన్ వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉంది, ఈ నష్టానికి సంబంధించి అటు నివారణ చర్యలు ప్రభుత్వం తరఫున ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆ బాధ్యతను తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళటం, అక్కడ తీసుకున్నటువంటి సమయంలో అంటే కోనసీమకు జరిగినటువంటి నష్టాన్ని ఉద్దేశిస్తూ కూడా కొన్ని ఆ పవన్ కళ్యాణ్ అక్కడ ప్రస్తావిస్తూ వచ్చినటువంటి అంశాన్ని కనుక చూస్తే కోనసీమ లాంటి ప్రాంతానికి దిష్టి తగిలింది అనేటువంటి ఒక మాటను పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అది ఏ సందర్భంలో మాట్లాడు అంటే సాధారణంగా ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ప్రస్తావించి కూడా చిన్నపిల్లలకి ఏదైనా ఒక దిష్టి తగిలింది, వాళ్ళు ఇంత అందంగా ఉన్నాడని ఇంకోటను అదే సాధారణంగా వాడుక భాషలో చెప్పేటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ వచ్చారు. అదే విధంగా తనతో అటు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అంటే ఇంకా కొంతమంది సన్నిహితంగా ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్పారు. ఏది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు కనుక చూస్తే కోనసీమ లాంటి ఒక అందమైనటువంటి ప్రాంతం ఉంది, అలాగా అలాంటి ప్రాంతం తెలంగాణలో కూడా ఉండాలి, అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఉండాలి, అంత ఆహ్లాదకరంగా ఉండాలని ప్రత్యేకంగా ఆ విషయాలని కూడా చర్చిస్తూ వచ్చారు. అయితే ఈ విధానాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ అక్కడ జరిగేటువంటి అంశాన్ని తీసుకొచ్చు, అంటే తెలంగాణ నాయకులు తనతో సంభాషిస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ వివరించారు. అంటే ఇలాంటి దిష్టి తగిలింది అనటంలో పర్టికులర్ గా అక్కడ తెలంగాణ ప్రాంతాన్ని కానీ తెలంగాణ నాయకుల్ని కానీ ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించగలరు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేస్తున్నటువంటి అక్కడ నాయకులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆయన తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, ఆ ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు, అక్కడ ఆ ప్రాంత ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక విధి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో తెలియజేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కూడా ఇది ఎప్పుడైతే దీన్ని కొన్ని వక్రీకరించొద్దని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారో, వక్రీకరించొద్దు, తన మాటలను ఏదైతే ఉన్నాయో దాన్ని అక్కడ జరిగిన వాస్తవాన్ని ఆయన చెప్పినటువంటి మాటల్ని కూడా ప్రత్యేకించి పరిశీలించి చెప్పండి తప్ప దాన్ని వక్రీకరించొద్దని ఒక స్టేట్మెంట్ కూడా ఆయన వదిలేరు. కానీ ఆయన సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనగానే చాలా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలుకుతుంటారు. ఆయనకి చాలా అటు హార్ట్స్ గా ఉండేటువంటి వాళ్ళందరూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రాజకీయాలకు వచ్చినటువంటి తర్వాత వాళ్ళందరినీ కూడా కూల్ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే సరైన ఏదన్నా అన్నా కూడా మీరెవరు కూడా స్పందించొద్దు, నన్ను ఏదైతే నేను ఎలా ఉన్నానో మీరందరూ కూడా నాకులాగే ఒక నిబద్ధతగా ఒక కమిట్మెంట్ గా ఒక శాంతంగా ఉండాలనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు. కానీ ఆయన అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ అంటే సాధారణంగా ఆయన ఏదైనా ఒక పిలుపునిస్తే దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ నే వారు తెలంగాణ నాయకులు దూషించి ఆయన సినిమాలు ఇక్కడ ఆడనివ్వం, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రాంతాల్లో తిరగనిచ్చేటువంటి పరిస్థితి, ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే ఖచ్చితంగా వారు ఎవరు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిట్మెంట్స్ ని
ఏ విధంగా తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి ఒక నిజాయితీ, నిబద్ధత, ఆ ప్రాంతం యొక్క కమిట్మెంట్, అక్కడ ప్రాంత వాసులు చేసినటువంటి కార్యక్రమాలు, ఆ ప్రాంతంలో పుట్టినటువంటి కొందరు మహానుభావులు, కవులు, కళాకారులు, లేదంటే ఆ ప్రాంతం యొక్క విశిష్టత అంతా కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రోల్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ప్రత్యేకంగా ఆ విధి విధానాలని అంటే తెలంగాణకి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఏ విధంగా ఉంది అనేటువంటిది సోషల్ మీడియా వేదికగా వాళ్ళు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. ప్రత్యేకించి దీనికి సంబంధించి మాత్రమే ఈ రోజు అంతా కూడా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ లవ్స్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ ని ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు. దాని యొక్క ఈ రోజంతా కూడా హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేయబోతున్నారు సోషల్ మీడియాలో. తీసుకొచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆ వ్యాఖ్యలు వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి? సాధారణంగా పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఒక కామెంట్ చేస్తే అది చాలా దూరం వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆయన చాలా ఆచితూచి మాట్లాడేటువంటి వ్యక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఎవరు కూడా నమ్మకం. కానీ దానిలో ఉన్నటువంటి దాన్ని వక్రీకరించి ఇంకొక అర్థాలు తీసి దాన్ని వేరే వేరేగా ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వక్రీకరిస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించి వచ్చారు. కాబట్టి ఇక మీదటైనా కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని వాళ్ళు ఒక సోషల్ మీడియా వేదిక గట్టిగా ఒక నినాదాన్ని తీసుకురావాలనుకున్నారు. దాన్ని అనుగుణంగానే ఈ ప్రయత్నం అంతా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాజ్ కుమార్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఏపీలో జన్మించిన తెలంగాణకు పునర్జన్మనిచ్చిందని చెప్పడం కానీ ఇక్కడ చేయడం కానీ చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎందుకు దీన్ని పొలిటికల్గా మార్చేస్తున్నారంటే బీజేపీకి అధికారికంగా ఆయన పొత్తులో ఉన్నారు కాబట్టి దాన్ని ఒక పొలిటికల్ ట్రెండ్లో మార్చే అవకాశం అలా ఆ విధంగా చూస్తారనుకోవాలా ఇక్కడ? అంటే అది పొలిటికల్ గా తీసుకున్నా లేదంటే ఇటు సినిమా పరంగా తీసుకున్నా సతీష్, పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడారంటే ఖచ్చితంగా దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. ఇది కూడా తొందరగా ఆచితూచి మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ విషయం చాలా సార్లు కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే తాను ఒక ఏదైనా ఒక మాట మాట్లాడితే చాలా వరకు దాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఎత్తున దీన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని కార్యకర్తలు కావచ్చు, అటు నాయకులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున అటు స్వాగతిస్తూ వస్తుంటారు. కాబట్టి ఆయన ఏది మాట్లాడినా కూడా అది ఒక ఆచరణగా వారందరూ కూడా భావిస్తారు. కానీ దీన్ని పొలిటికలైజ్ ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. అక్కడ ఆయన ప్రస్తావిస్తూ వచ్చింది అంటే సాధారణంగా ఒక మనుషులు దిష్టి తగిలిందని అన్నారు. కానీ అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని మెచ్చుకుంటున్నారంటే సాధారణంగా ప్రాంతానికి ఏదైనా ఒక దిష్టి తగిలి ఉండొచ్చు అన్న మాటతో సాధారణమైనటువంటి ఒక వాడుక బస్సులో భాగం తప్ప పర్టికులర్గా ఆ ప్రాంతాల్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తెలిసిపరిచినట్టు కాదు. ఇది ఇప్పటికైనా కూడా ఆ ప్రాంత వాసులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది గత 1-2 రోజుల నుంచి. కానీ ఏం జరిగినా కూడా సాధారణంగా పవన్ కళ్యాణ్ మీద ఏదైనా ఒక వ్యాఖ్యలు చేస్తే ఆయన అభిమానులు, ఆయన ఫ్యాన్స్ కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, అవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ఒక హ్యాష్ ట్యాగ్ ని తీసుకుని వచ్చారు ప్రత్యేకంగా. ఈ హ్యాష్ ట్యాగ్ కూడా తెలంగాణ లవ్స్ పవన్ కళ్యాణ్ అనేటువంటి దాంతో వాళ్ళంతా కూడా ట్రెండ్ చేయబోతున్నారు, ట్రోల్ చేయబోతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో అనేది కూడా ఈ రోజు వాళ్ళు నిరూపించబోతున్నారని చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఓనా అత్యంత ముద్దుల తమ్ముడు పవన్ రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి. తమ్ముడు పవన్ ఈ యువతరానికి నాయకత్వం కావాలి, ఈ యువతరానికి నాయకత్వం కావాలి. కాలం గొప్పది, రేపటి కాలం మీదే, విజయం మీదే, విజయం మీదే. వందనాలతో మీ అన్నయ్య గద్దర్. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను. అది మాకు తెలంగాణ ఆటపాట మీద గౌరవం సీమాంధ్ర ప్రజలందరికీ. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ తెలంగాణ ఆట పాటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది.